నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అసిస్టెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్, మాజీ అసిస్టెంట్ ఎడిటర్. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. థియేటర్లో ఒక సినిమా ఆడించాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఒక మంచి షోరూమ్, ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదని కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పిన, లేకపోతే ఒక గుడ్డల షాప్ అనేది కూడా, పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే ఒక గుడ్డల షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా, ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, చిన్నది ఇల్లు కట్టాలంటే కూడా వీళ్ళకి ఎమ్మెల్యే ఆఫీసులో అనేది కూడా ముట్ట చెప్తేనే ఈరోజు ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, కమిషనరు పర్మిషన్ అనేది కూడా ఇస్తారు. లేకుంటే అక్కడ పోయి మీరు పోయి వారితో మాట్లాడమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడే కాదు, అసలు పోలీస్ స్టేషన్లోకి పోయినా అదే పరిస్థితి చెప్తారు, తాలూకా ఆఫీసు పోయినా అదే పరిస్థితి చెప్తారు. కలెక్టర్ కూడా గట్టిగా చెప్పినా ఈ నుంచి ఎంఆర్ఓలు వచ్చేసి మేమేం చేయలేము, మొదట ముందు ఎమ్మెల్యే ఆఫీసు పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని రాపోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి. ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితులు, ఇంత దుస్థితి అనేది కూడా అనంతపూర్లో మాత్రం ఎప్పుడు కానీ ఇంతవరకు కూడా ఇంత దౌర్భాగ్యంగా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు ఎక్కడ కానీ. కోడికి వస్తే తప్పు, కోడి పందాలు వద్దని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా అది సంక్రాంతి వేడుకలుగా మీరు చెప్తున్నారు. మేము కాదనంటలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన హయాంలో ఎంత దుర్మార్గంగా రాసేవారు. కోడి పందాలంటే అసలు అరాచకం, కోట్లాది రూపాయల చేతులు మారిపోతున్నాయి. ఇప్పుడు కేపీఎల్ కోడి పందాలు లీగ్ వాళ్ళ శాసనసభ్యులే దాని నిర్వహణ, అది కూడా గొప్పగా కలర్ ఫోటోలు వేసి పేపర్లో వేస్తున్నారు. అది కాకుండా అసలు విందు వినోదాలని చాలా గొప్పగా రాస్తున్నారు. అదే జగన్ గారి హయాంలో జరిగితేనేమో క్యాసినోలంట, జోదం అంట. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే సాంప్రదాయం, సంస్కృతి, ప్రతిబింబం ఇలాంటి పదాలన్నీ వాడుతున్నారు. అసలు ఈ ప్రపంచంలో మీ అంత దుర్మార్గమైన ప్రచారం చేసుకునేవాడిని ఇంకెవరిని చూడం మనం. పవన్ కళ్యాణ్ మా చేతి రాతల ఆయన తల రాస్తే ఆయన రాసుకోలేడు, అది కూడా చంద్రబాబు నాయుడు రాయాలి. చంద్రబాబు నాయుడుతో ఉన్నంత వరకే ఈయనకి ప్యాకేజీ వస్తుంది, ఈయన గురించి పాజిటివ్ వార్తలు వస్తాయి పచ్చ ఛానల్లో. ఒక్కసారి వాళ్ళ నుంచి బయటకు వెళ్తే ఈయన బతుకు ఎలా ఉంటుందో గతంలో చూశాడు కదా. ఫస్ట్ నీ తలరాత నువ్వు రాసుకోవటం నేర్చుకో. ఇది చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చి ఆయన రాసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ప్రజల ఇదిలో దిగజారిపోతున్నావు. అసలు ఒక మనిషిగా కూడా వాల్యూ లేకుండా పోయింది. పొలిటీషియన్ దేవుడెరుగు, మనిషిగా కూడా ఎంతమందికి అన్యాయం జరుగుతుంటే, మహిళలకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, రాష్ట్రానికి అన్యాయం జరిగినా నువ్వు అసలు పట్టించుకోకపోతే ఇంకా నీ మీద ఏం గౌరవం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది? రాబోయే కాలంలో నువ్వు చెప్తే ఎందుకు కూటమికి ఓటేస్తారు? రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. వైసీపీ కార్యకర్త సాల్మన్ అన్నాయన్ని చాలా దారుణంగా హత్య చేశారు. వైసీపీ దళిత కార్యకర్త దారుణ హత్య. పిన్నెల్లి గ్రామంలో సాల్మన్పై ఇనుపరాడ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు తీవ్రంగా గాయపడి 6 రోజుల పాటు మృత్యువుతో పోరాటం, పైగా బాధితుడిపైనే కేసు నమోదు, చికిత్స పొందుతూ మరణం. చాలా విచిత్రం ఏంటంటే, నిన్న మనం అక్కడ జరిగిన సన్నివేశాలు ఎప్పటికప్పుడు టీవీలో చూస్తే అంత్యక్రియలకు కూడా వెళ్ళనివ్వకుండా అడ్డం పడే పరిస్థితి. చివరికి గట్టిగా పోరాడితే కానీ అక్కడ లోపలికి వెళ్ళనిచ్చినట్లేదు. ఇదేం ప్రభుత్వం, ఇంత దుర్మార్గమా? అంత్యక్రియలకు కుటుంబ సభ్యులను అనుమతించరా? మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపాటు. పాలించడానికి మీరు అర్హులేనా? సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన జగన్. రెడ్ బుక్ రాజ్యాంగం ముసుగులో హత్యా రాజకీయాలు చేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాల ఫలితంగానే సాల్మన్ హత్య అన్న జగన్. ఇక సర్కార్ నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ విద్యార్థిని బలి అయ్యారట. వీటి మీద పట్టించుకోరు కానీ ఈ హత్యా రాజకీయాలు మాత్రం మరోవైపు అనంతపురం ఇందాక కూడా చూసాం కదా. 19 నెలల్లో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు. బందిపోటు ముఠా నాయకుడిగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అట. ఇందాక మాజీ ఎమ్మెల్యే
అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడిన వీడియో కూడా చూసాం. సో ముందుగా గోపి గారు చెప్పండి, ఈ నిన్న జరిగినటువంటి మొన్న మరణించాడు సాల్మన్ అన్న ఆయన, అసలు ఊళ్ళలోకి రానివ్వకపోవటం ఏంటి, 100 కుటుంబాలు బయట ఉండటం ఏంటి, అసలు అది ప్రభుత్వమా కాదా ఏంటి, ఈ దారుణమైన పరిస్థితి ఎంతకాలం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో? కోవినేని గారు, మీకు శివశంకర్ గారికి అలాగే సాక్షి వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం. ఈ ప్రభుత్వం వైసీపీ ప్రతిపక్షాన్ని చూసి భయపడుతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి చోట కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బాధితులపైనే కేసులు పెడుతూ బాధితులనే టార్గెట్ చేసి పోలీసులు హెరాస్ చేయడం, ఇవన్నీ చూస్తే ప్రభుత్వం భయపడుతోంది, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఆందోళన ఉంది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక పల్నాడు విషయానికి వస్తే కక్ష రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు చాలా ఎక్కువ. అక్కడ పార్టీల మధ్య కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి ఎన్నికలు జరిగిన ప్రతిసారి చాలా మరణాలు మనం చూస్తూ ఉంటాం. కొట్టులు గొడ్డలతో వేటాడుకోవడం, చంపుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఎన్నికలు అయిపోయి 2వ ఏడాది కూడా ఇలాగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తని చంపేశారు అంటే చాలా దారుణంగా ఉంది. అంటే పరిపాలన అంటే ఈ రాష్ట్రంలో ఏ రాజ్యాంగం, భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అనేది అర్థం కావడం లేదు. అర్థం కాని పరిస్థితి అనమాట. దీన్ని ఖచ్చితంగా ఇది చూస్తే మొన్న ఎప్పుడో లోకేష్ కూడా అంటున్నాడు, బరాబర్ మేము తెలుసుకుంటాం ప్రత్యర్థులు గారు అని చెప్పి. సో అవన్నీ చూస్తే ఆ పోలీసులకి ఏమి సంకేతాలు వెళ్తాయంటే కూటమి కార్యకర్తలను కాపాడుకోవడం, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి హింసించడం, హెరాస్ చేయడం, లేకపోతే చంపేయడం, ఇలాంటివన్నీ చేయాలి అనేది వాళ్ళకి పోలీసులకి వెళ్ళే సంకేతం అది. సో ఇదైతే మరి మంచిది కాదు. ప్రభుత్వములు ఎలా ఉన్నా కూడా, ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి హింసాత్మక సంఘటనలు చేయడం మంచిది కాదు. రైట్. శివశంకర్ గారు చెప్పండి, నిన్న జరిగిన పరిణామాల మీద జగన్ గారు స్పందించారు. అసలు అంత్యక్రియలకు వెళ్ళడానికి కూడా వెళ్ళే వారిని కూడా అడ్డుకోవటం ఏంటి, అసలు పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తోంది? జగన్ గారు అన్నట్టు నిజంగా చంద్రబాబు గారు పాలనకు అర్హుడా కాదా? సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకు నమస్తే. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆటవిక రాజ్యంలో మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ మాట్లాడదు కానీ శివశంకర్ గారు, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. అయితే గోపి గారు దీని మీద సంక్షిప్తంగా మళ్ళీ ఇంకో మాట చెప్పండి. చంద్రబాబు గారు పాలన అర్హుడే కాదు, ఇంత రాక్షస రాజ్యం నడుపుతారా అని జగన్ గారు అడుగుతున్నారు, మీరేమంటారు? అది కరెక్టేనండి. ఇటు అధికారంలో కూర్చున్న వ్యక్తి నిష్పాక్షికంగా ఉండాలి. మరి ఆ నిష్పాక్షికత లేకుండా పొలిటికల్ విచ్ హంట్ అనేది మంచిది కాదు. అలాంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి ఆయన అర్హుడు కాదు అనే చెప్పుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా కూడా, లేకపోతే ఎవరు చెప్పినా, ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉండి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తూ ఉంటే ఈయన చూస్తూ ఉండి లేదా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పరిపాలనకి ఎట్లా అర్హుడవుతాడు ఆయన? ఆయన అక్కడ కూర్చున్న తర్వాత, నువ్వు ఆ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి నువ్వు, అంతేగాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కూర్చుంటాను అంటే మరి పదవి పేరు కూడా మార్చుకోండి. ముఖ్యమంత్రి తీసేసి తెలుగుదేశం అధ్యక్షుడు అనే పెట్టుకొని అప్పుడు మీరు దాడులు చేయించండి. అయితే ఇది దాడుల సంస్కృతి అయితే అస్సలు మంచిది కాదండి. దీన్ని ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా అంగీకరించరు, ఆమోదించరు. ఏ ప్రాంతం ప్రజలైనా సరే ఇలా ప్రత్యర్థులపై టార్గెట్లు చేస్తూ దాడులు చేస్తే మాత్రం ప్రజలు అంగీకరించరు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. కానీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్ల దగ్గర పడే కొద్దీ ఇలాంటి దారుణాలు మరీ పెరుగుతాయేమో అనిపిస్తోంది. అలా ఉంది పరిపాలన, అలా ఉన్నారు పోలీసులు, అలా ఉంది రెడ్ బుక్ పరిపాలన. దాని తగ్గట్టు మీరు చూస్తున్నారు కదా, అనంతపురంలో 19 నెలలుగా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు రాష్ట్రం అంతా ఉన్నాయి, అనంతపురంలో మరీ తీవ్రంగా ఉన్నాయని ఇందాక ఆయన చెప్తున్నారు. దాని తగ్గట్టే టీడీపీ వాళ్ళ వైన్ షాప్ను కూడా తగలబెట్టించారంట డబ్బులు ఇవ్వలేదని చెప్పి. నేను టీడీపీ 40 ఏళ్ళుగా ఉన్నాను, నా వైన్ షాపే టీడీపీ వాళ్ళు వచ్చి తగలబెడితే డబ్బులు అడిగితే ఇవ్వకపోతే కానీ ఆయన వాపోతున్నాడు. సో అట్లాగే ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించిన ఇష్యూ ఏదో జరిగిందంట, అక్కడ అట్లాగే చేశారు. చివరికి దాంట్లో ఒక పోలీస్ ఆయన్ని కూడా సస్పెండ్ చేసినట్టున్నారు. సో అనంతపురంలో జరుగుతున్న అరాచకాలని
వీళ్ళే ఎంకరేజ్ చేసినట్లుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినా కూడా వీళ్ళేం పట్టించుకోలేదు కదా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ. సో ఈ అనంతపురంలో జరుగుతున్న ఇవన్నీ కూడా ఇప్పుడు హత్య కానీ ఇట్లాంటివి అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదా? సార్ ఇప్పుడు అనంతపురం ఒక్కటే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారస్తులపై తెలుగుదేశం ఎమ్మెల్యేల అనుచరులు ఒత్తిళ్లు బాగా పెరిగిపోయాయి. ప్రతి వ్యాపారం చేసే వాళ్ళు కూడా నెలకింత అనేది ఇచ్చుకోవాలి. ముఖ్యంగా మద్యం షాపుల వాళ్ళు, బట్టల షాపుల వాళ్ళు, హోటల్స్ వాళ్ళు అయితే భారీగానే ముట్ట చెప్పాలి ఎమ్మెల్యేకి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేలు బరి తెగించి మరీ వసూళ్లు చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి, ముఖ్యంగా వ్యాపారస్తుల దగ్గర నుంచి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే చేస్తున్న పనే ఇది. దీనికి ఇది మంచి పద్ధతి కాదు. కానీ మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ ఎమ్మెల్యేలని ఎలా రెచ్చగొట్టి వదిలేసిందో, చూస్తూ కూర్చుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇకపోతే అంటే మరి ఎందుకు ఈ రెడ్ బుక్ అనే పాలనే నడుస్తుందనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి. రెడ్ బుక్ పాలన కాబట్టి ఈ అవినీతి ఇలాగే ఉంటాయి, దౌర్జన్యాలు ఇలాగే ఉంటాయి, లంచాలు ఇలాగే ఉంటాయి, ఈ కొనసాగుతూనే ఉంటాయండి. అది అందులో మాత్రం అనుమానం కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. రైట్. సర్కార్ నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ విద్యార్థిని బలి. సకాలంలో అందని వైద్యం. 108 వాహనానికి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వస్తామని సమాధానం. ఆటోలో పెడబైలు పిహెచ్సికి తరలింపు. పరిస్థితి విషమించడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి రెఫర్. పాడేరు ఆసుపత్రికి వెళ్లేందుకు అందుబాటులో లేని 108 వాహనం. సంక్రాంతి పండుగ వేళ కౌరుపల్లి గ్రామంలో పెను విషాదం. చంద్రబాబు అధికారం చేపట్టాక ఆశ్రమ పాఠశాలలో మరణ మృదంగం అంటూ ఈ మధ్య మరికొంతమంది కూడా ఇలాగే అనారోగ్యానికి గురే కానీ చనిపోయారు. సో దీని మీద కామెంట్ చేస్తారా గోపి గారు? గోపి గారు ఇప్పుడు ఆశ్రమ పాఠశాలలు కానీ హాస్టల్స్ అండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి. మరి మంత్రి గారు డోలా బాలవీరాంజనేయ స్వామి ఏమో మేము హాస్టల్స్ ని అభివృద్ధి చేస్తున్నాము, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కనిపించటం లేదు. అందులో ఆహారం కలుషితం అవడం, పిల్లలు మరి అనారోగ్యం పాలవడం చాలా చూసాము. మరి ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. ఇకపోతే వైద్యం అంటే ఆరోగ్యశ్రీ ఒక్కటే కాదు, ఈ అంబులెన్స్ ఒకటే, 108 అంబులెన్స్ ఒక్కటే కాదండి. దాదాపుగా విలేజ్ క్లినికల్ దగ్గర నుంచి ప్రభుత్వ జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రి వరకు అన్ని నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఎక్కడ కూడా మందులు లేవు, లేదు, ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు. 108 అంబులెన్స్ 10 నిమిషాలండి, కేవలం వైఎస్ ఉన్నప్పుడు కానీ జగన్ ఉన్నప్పుడు కానీ 10-15 నిమిషాలు, మాక్సిమం అయితే 15 నిమిషాల్లో 108 వాహనం అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుంది అంటే ఈ లోపు ప్రాణం పోయే పరిస్థితి. సో ఇది వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు చెప్పదలుచుకున్నారు. విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పడానికే చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లే ప్రభుత్వ రంగంలో నుండి పాఠశాలని నిర్లక్ష్యం చేశారు, ఆసుపత్రులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి వైసీపీ కార్యకర్త హత్య జరిగిన తీరు, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన వైనం, నిన్న జగన్ గారు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం, అంత్యక్రియలకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుపడే పరిస్థితి, వీటన్నిటి మీద మీ అభిప్రాయం? సార్, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక అరాచకమైనటువంటి ఆటవిక సంప్రదాయానికి తెరదీశారు సార్. ఒక దళితుడైనటువంటి సాల్మను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఆ పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామంలోని దళితుల్ని, అనగాని వర్గాల వారిని, అదేవిధంగా ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాన్ని ఒక్క గ్రామం నుంచే 300 కుటుంబాలను 2024 ఎన్నికలు అవగానే ఊర్లు ఇడిపించారంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇది నేను ఒక్క పిన్నెల్లి గ్రామం గురించి చెప్తున్నాను. ఎంటైర్ పల్నాడు జిల్లాలో తీసుకున్నట్లయితే సార్, దాదాపు వేలాది మంది ఆ ఊర్లు వదిలేటట్టుగా చేసేటువంటి ఈ కొత్త సంప్రదాయాన్ని తెరదీసింది చంద్రబాబు నాయుడు కూటమి. ఇక రెండవది, ఆ సాల్మాన్ వచ్చేసి వాళ్ళ భార్య పక్క ఊర్లో ఉంటూ ఈయన
ఎక్కడికో వెళ్ళిపోతే వలస వెళ్ళిపోయి పక్కంతా భయపడి ఎక్కడో తల దాచుకుంటా ఉంటే వాళ్ళ భార్య అనారోగ్య పాలైతే ఊరికి వెళ్తే ఆ ఊర్లో చూడ్డానికి వెళ్ళినటువంటి రాత్రి వెళ్తే తెల్లవారే లోపల ఈ కూటమి చంద్రబాబు మనుషులు వెళ్ళేసేసి ఎరపతినేని మనుషులు దాదాపు పోలీసుల సహకారంతో తలలు పగలగొడితే ఇమ్మీడియట్ గా నరసరావుపేట ఆసుపత్రి అక్కడ కాదని గుంటూరు ఆసుపత్రిలో చేర్చి సర్జరీ జరిగి ఇంకో సర్జరీకి ప్రయత్నం చేసేటప్పుడు చనిపోయారు. అంటే దీన్ని సంబంధించినటువంటి ఒక దళితుడు సాల్మాన్ అనేటువంటి వ్యక్తి చనిపోతే దానికి ప్రధానమైనటువంటి కారణము ఈ రెడ్ బుక్ రాజ్యాంగము, ఈ పొలిటికల్ గవర్నెన్సే. కేవలం వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడాను పల్నాడు జిల్లాలో ఉండకూడదు. ఏ గ్రామంలో అయినా కూడా ఊర్లు వదిలేళ్ళాలి. ఊర్లు పొలాలన్నీ కూడా బీళ్లు పట్టుకొని కనీసం అంటే గనక ఎవరన్నా బాగలేకపోతే ఎవరన్నా చుట్టాలు ఎవరన్నా ఒకరో ఇద్దరు ఉంటే చనిపోతే చూడ్డానికి కూడా ఎల్లనివ్వకుండా ఆంక్షలు విధించేటువంటి ఈ నీచ నిష్కృతమైనటువంటి సంప్రదాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చారు. ఈ వ్యక్తి హత్య జరిగిన తర్వాత ఇది క్రిటికల్ గా ప్రభుత్వ హత్యనే. పోలీసులు పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఇతను చంపారు. తర్వాత ఇతని బాడీని ఊర్లోకి తీసుకెళ్తే సమీప బంధువులను కానీ వైసీపీ ముఖ్య నాయకులు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మనవడు అదేవిధంగా శాసనసభ్యుడు పనిచేసినటువంటి కాసు మహేష్ చెల్లుతున్నా కూడా అడ్డుకోవడము, ఊర్లోకి రాకుండా దాదాపు 3 గంటల సేపు బైఠాయించి అక్కడ నిరసన చెలిపిన తర్వాత ఆంక్షలతో అతి కొద్ది మందిని లోపలికి పంపించారు. అంటే శవాన్ని చూడడానికి కూడా అక్కడికి పంపించలేదు వీళ్ళంటే కనుక ఎంత కరకట చక్కగా ఉన్నారనేటువంటిది ఈ పోలీసు వ్యవస్థను అర్థం చేసుకోవాలి. ఇక రెండవది సార్, ఇది జరిగినటువంటి అంశాలన్నీ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఒక పదే సుధాకర్ అనేటువంటి దళిత డాక్టరు, మత్తు డాక్టర్ గుర్తుంటది. ఆయన చేసినటువంటి మానసిక స్థితి వల్ల పబ్లిక్ అంతా చూడగానే అతను ఏ విధంగా అట్లా చనిపోయాడో చూసాం. అతని చేష్టలు కానీ అంతా కూడా దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రతి సందర్భంలో అసందర్భంలో దళితుడైన సుధాకర్ చంపారు, దళితుడు సుధాకర్ చంపారంటే ఆ రోజు ప్రభుత్వం స్పందించి ఏమాత్రము విచారం చేసేసి అది పూర్తిగా ఆయన వరకే చేసింది. అయినా కూడా ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వ హత్య, మీరు సాల్మన్ చేసింది ప్రభుత్వ హత్య. ఇది ఒకటే కాదు, పల్నాడు జిల్లాలోనే 2024 కూటమి వచ్చిన తర్వాత 7 మందిని హత్య గావించారు సార్. ఒక్క జిల్లాలో నేను చెప్పేది 7 మంది హత్య చేశారు, 7 మందిని. ఈ పొలిటికల్ గవర్నెన్స్, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదంతా కూడాను. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎంతమంది బలి కావాలి. రాష్ట్రంలో ఎంటైర్ ప్రాంతం అంతా కూడా చూసుకున్నట్లయితే నిన్న కూడా తాడేపల్లి సమీపంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లే సమీపంలో బోట్ యార్డ్ ఉంటది. ఈరోజు పేపర్లో చూసాము. అక్కడ 10 గంటల తర్వాత వెళ్తుంటే ఒక మహిళని కిడ్నాప్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కనీసం చంద్రబాబు ఇంటి సమీపంలోనే జరిగింది. ఇది ముఖ్యమంత్రి సమీపంలోనే 1 కిలోమీటర్ దూరంలోనే ఇలా జరుగుతా ఉంది. ఈ యొక్క సాల్మన్ హత్య ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యనే. కూటమి నాయకులే దగ్గరుండి పోలీసులతో చేసుకుని చేతులు కలిపి చేశారు. ఇటువంటి హత్య రాజకీయాలను విత్తితే అది మొలకయ్యి చెట్టు నాటిన తర్వాత అటువంటి విత్తనాలే విత్తది. ఇది మంచి సంప్రదాయం కాదు చంద్రబాబు అని పదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మేము ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు చేసే ఈ వికృత చేష్టలకు సమాధానంగా ప్రతిసారి చెప్తున్నారు. అయినా కూటమి నాయకులు ఈ పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇంతటి దాష్టికాలకు పాల్పడుతూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూల్చేసేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఈరోజు ఎన్నికలు లేవు సార్. అక్కడ కనీసం స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు. ఎన్నికల్లో అయితే ఎన్నికల్లో కూడా వాళ్ళు అనుకోవచ్చు. అంటే దాదాపు 19 నెలలైనా కూడా ఊరి బయటనే ఉండాలా? దగ్గర 1000 మంది సభ్యులు, 300 కుటుంబాలు బయటికి వెళ్ళాలా? ఏం జరుగుతుంది ఇది? బీహార్ లో కూడా ఇలా జరగలేదు. 20 ఏళ్ల కింద బీహార్ లో కూడా పేపర్లు మీరు చదివింటారు. ఏదన్నా ఉంటే కక్షలు కారణ్యాలు ఉండొచ్చేమో కానీ ఊర్లు వదిలి మాట్లాడితే నేను అంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పండగలకు సంప్రదాయాలకి ఊర్లలోకి కూడా తీసుకొచ్చేటువంటి సంప్రదాయం కనిపెట్టింది నేనే అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఊర్లలోకి వచ్చినటువంటి వాళ్ళని చంపడం కూడా ఈయన కొత్త సంప్రదాయం తీసుకొని వచ్చాడు. సొంత ఊర్లకు వచ్చిన వాళ్ళని, సొంత పండగలకు వచ్చిన వాళ్ళని, సొంత భార్యను చూడడానికి వచ్చిన వాళ్ళని కూడాను చంపేటువంటి విష సంస్కృతి ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చినా అంటే లోకేష్ గారు, ఇది ఏంటి సార్? ఎక్కడికి వెళ్తుంది? ఇది మామూలు విషయం కాదు.
ఎంటైర్ ఈ రోజు అంతా కూడాను ప్రతి దళితుడు కూడా బయటకు వస్తున్నాడు. అంటే ఇది అణగారిన వర్గాల మీద ఎప్పుడో 40-50 ఏళ్ల కిందటో స్వాతంత్రం రాకముందో ఒక దళితుల్ని అణగారిన వర్గాలను ఎలా అణిచివేస్తున్నారో ఓకే. మరోసారి ఈయన హయాంలో పెత్తందారి వ్యవస్థ వచ్చి దళితులు అణగారిన వర్గాలని ఉక్కి పిడికలతో బిగుస్తూ అరికాలతో నొక్కుతూ ఎదురొస్తే చంపుతూ మర్డర్లు చేస్తూ కేసులు కూడా ఇంకోటి దుర్మార్గం ఏంటంటే సార్ జరిగిన తర్వాత ఈ సాల్మాన్ 3 రోజులు చనిపోయారు కదా, ఇమ్మీడియట్ గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాల్మాన్ మీద హత్య చేశారు సార్. టీడీపీ వాళ్ళ మీద దాడి చేశారని కేసు పెట్టారు, సాల్మాన్ మీద కేసు పెట్టారు, రైట్. ఏం ఒక చేస్తారు, దళితుడి మీద కేసు పెట్టారు. అంటే ఈ అయిపోయింది. పోలీసులు చాలా కేసులు అట్లాగే చేస్తున్నట్టున్నారు కదా సార్, చాలా కేసులు అట్లాగే చేస్తున్నట్టున్నారు కదా. ప్రతి విజయనగరం కేసులో దగ్గర కనీసము- సాలూరు దగ్గర పాపం ఆ బాల్య ఒక యువతి తన మీద జరుగుతుందంటే వేధింపులు జరుగుతున్నాయంటే ఆవిడ మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు. అది చాలా విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. రైట్. కనీసం అంటే ఇటువంటి కేసులోనైనా కూడాను ఆయన తలలు పగలగొట్టి రాట్లతో తీవ్రంగా వేధించి చేసిన తర్వాత కూడా ఆయన మీద పోలీసులు ఎలా కేసులు పెట్టారనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. రైట్. కాల్సిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్నాలు చేయిస్తుంటే సమాజం దాన్ని ఎంజాయ్ చేయడం భయానకం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కృతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనవి అంటూ సంఘ సేవకురాలు సునీతా కృష్ణన్ వ్యాఖ్యానించారు. విశేషం ఏంటంటే పాపం ఆవిడ అమాయకురాలను ఉండాలి. చేయిస్తుందే తెలుగుదేశం వాళ్ళు అయితే చూస్తున్నదే ముఖ్యమంత్రి, సనాతన మంత్రి, ముఖ్యమైన మంత్రి అయితే ఆవిడ పాపం విజ్ఞప్తి చేస్తే ఉంటుంది. పైగా చంద్రబాబు గారి వ్యాఖ్య ఆచారాలు సంస్కృతుల్లోనే జాతి మనుగడంట. ఇదే ఆచారం. ఈ పందాల కోట్ల రూపాయల పందాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి పల్లెకు పండుగ కళ వచ్చిందంట. జోదాలతోటి డ్యాన్సులతోటి వచ్చిందా ఏంటి? ఒక ఆయన ఎవరో జనసేన నేత అంట, ఎంత అసహ్యంగా మాట్లాడంటే ఆ మహిళల పట్ల చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. సో అది జనసేన నైతిక పద్ధత లేకపోతే సనాతని ధర్మం ఆ రకంగా ఉందో తెలియదు కానీ. సో పైగా ఈయన టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, ఆచారాలు సంస్కృతుల్లోనే జాతి మనుగడంట. ఈ పరిస్థితి మీద గోపి గారు చెప్పండి, ఈ నిజంగానే ఇది ఆచారమా, సంప్రదాయమా, సంస్కృత? చంద్రబాబు గారు కనీసం ఖండించకపోగా, చర్యలు తీసుకోకపోగా చూస్తా కూర్చుని పోలీసులు వదిలేసేస్తే ఇవి ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో అది ప్రభుత్వం ఉన్నట్లా, పోలీస్ వ్యవస్థ ఉన్నట్లా, లేనట్లా ఇష్టం వచ్చినట్లు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి, నవ్వారనో ఇంకోటనో పిచ్చి కేసులని పెట్టి, కోడిని కోసారనో ఇంకోటనో రోడ్ల మీద కూడా నడిపించి వేధించినటువంటి పోలీస్ వ్యవస్థ ఇప్పుడు వీళ్ళకి ఇంత అరాచకం జరుగుతుంటే కాపలాగా ఇటు ఎంత దారుణంగా అనిపించట్లేదా గోపి గారు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని క్యాసినో పెట్టారు అని చాలా ప్రచారం చేశారు. కానీ అది గుడివాడలో ఒక్క చోటే. కానీ ఈ ఏడాది చూస్తే నిజంగా అసలు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో క్యాసినో. ఈ కోడి పందాలు జరిగిన చోట్ల పలు గ్రామాల్లో భారీ ఎత్తున పందాలు జరిగాయి. జోదం జరిగింది. అలాగే మద్యం వ్యాపారం అండి. బయట లిక్కర్ షాపులన్నీ మూసేశారు, తీసుకెళ్ళి పందాల దగ్గర పెట్టారు. మద్యం జరిగింది, బిర్యానీలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ గోవా నుంచి బెంగళూరు నుంచి ఆడపిల్లలను తీసుకొచ్చి, అలాగే కోనసీమలో కొన్ని ప్రాంతాల్లో నుంచి ఆడపిల్లలను తీసుకెళ్ళి రికార్డింగ్ డాన్సులు, క్లోజ్డ్ టెంట్లు వేసి మరి రికార్డింగ్ డాన్సులు వేశారు, అశ్లీల నృత్యాలు. ఇది సంస్కృతి ఎలా అవుతుంది? సంక్రాంతి అంటే ఎస్ కోడి పందాలు ఉంటాయి, ఓకే. తర్వాత ఏదో ఇళ్ళు శుభ్రం చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, తర్వాత పప్పలు లాంటివి తిండి బండారాలు వండుకోవడం, ఇలాంటివి. ఇది సంస్కృతి అంటే. అంతేగాని రికార్డింగ్ డాన్సులు, అలాగే జోద గృహాలు, ఇవి కాదు కదా మన సంస్కృతి. ఆచారాలు సంస్కృతుల్లోనే జాతి మనుగడ. ప్రతి పల్లెకు పండగ వచ్చిందంట చంద్రబాబు గారి వ్యాఖ్య. అదే ప్రతి పల్లెకి క్యాసినో వచ్చిందండి. అది ఈసారి చాలా స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేలు దగ్గరుండి అధికార పార్టీ నాయకులు, కూటమిలో నాయకులు, బీజేపీ వాళ్ళు పెద్దగా ఎక్కడ కనిపించలేదు కానీ జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ప్రతి పందాలు జరిగిన ప్రతి గ్రామంలోనూ వాళ్లే పెత్తనం, వాళ్లే వసూళ్లు చేశారు. ఇవి వ్యాపారస్తులందరి దగ్గర, పందాలు ఆడే వాళ్ళ దగ్గర, జూదాలు ఆడే వాళ్ళ దగ్గర వసూళ్లు చేసి
గాజులు నింపుకున్నారు. ఇది మాత్రం చాలా దారుణంగా జరిగింది. చంద్రబాబు గారు ఈ చంద్రబాబు గారు రికార్డింగ్ మాట్లాడితే డ్యాన్సులు మాత్రం హిందూ మత టికెట్లు ధర్మం, పెట్టారు. హిందూ ధర్మం, దైవం ఇదని కథ అని రకరకాలుగా చెబుతారు. ఇక్కడికి వచ్చేసరికి ఆడవాళ్ళకి ఎంత అవమానం జరిగినా కూడా, అశ్లీలం యథేచ్ఛగా సాగినా కూడా పోలీసులు పట్టించుకోకపోయినా, బెట్టింగ్ అసలు నిషేధం కదా. కోటిన్నర అని ఘనంగా రాస్తున్నారు. అది విచిత్రం ఎల్లో మీడియాలో. అది ఓడిపోయిన వాడి పరిస్థితి ఏంటి మరి? ఆ ఘనం ఏంటి అసలు? బెట్టింగ్ నిషేధం కదా. అటువంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం, వీళ్ళకేమో గ్రీన్ బుక్ రాజ్యాంగమా? ఇష్టం వచ్చినట్లు ఎలవ్ చేయటమా? ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందో. అంత సీనియర్ నేత అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పైగా ఆచారం సంస్కృతిని సమర్థించుకోవడం పరోక్షంగా. అదేనండి, ప్రతి గ్రామంలో కూడా అశ్లీల నృత్యాలు జరగడం, దానికి టికెట్లు పెట్టడం, టికెట్లు వసూలు చేసేయడం, ఆ డబ్బులు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు జేబుల్లో వేసుకోవడం మనం చాలా స్పష్టంగా చూసాం. ఇది చాలా చోట జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 4 మండలాలు ఉంటే మండలానికి ఒక 15 గ్రామాలు 20 గ్రామాలు ఉంటాయండి. ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా నాకు తెలిసి ప్రతి 3 గ్రామాలకి ఒక చోట ఈ కోడిపందాలు జరిగాయి. ఇక్కడ నుంచి మొత్తం డబ్బా అంతా ఎమ్మెల్యేకి వెళ్తుంది. ఇది వీళ్ళు చేసిన పని. మరి గొడువాడలో క్యాసినో అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు, అదే మీడియా ఇప్పుడేమో ఆహా ఓహో అద్భుతం, మన సంస్కృతి, మన కళలు అద్భుతంగా జరిగాయి, సంక్రాంతి పండుగలు బాగా జరిగాయి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. అంటే వీళ్ళకి హయాంలో జరిగితే ఏదైనా అద్భుతం, మిగిలిన వాళ్ళ హయాంలో జరిగితే మాత్రం అన్యాయం, అక్రమం. ఇది వీళ్ళ పరిస్థితి. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఎట్లా ఉంది ఈ ఆచారం సంస్కృతి? బాగున్నాయా? మంచిగా ఈ అశ్లీల నృత్యాలు, పంద్యాలు, ఇష్టారాజ్యంగా గుండాట, ఇవన్నీ సంస్కృతిలో భాగం అని అనుకోవాలా? సంస్కృతి ఈనాడు వాళ్ళు చేస్తున్న ప్రచారం ప్రకారం, ఈనాడు వాళ్ళు చంద్రబాబు గారికి ఇచ్చిన వార్తకి ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. మరి ఆయన అన్నారో వీళ్ళే ఉత్సాహంగా ఆయన కోసం రాశారో తెలియదు కానీ. కాదు సార్, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు పత్రికలు, ఎల్లో మీడియాలు 2019-24 మధ్యలో సంప్రదాయబద్ధంగా జరిగినా కూడా ఒక టెంట్ వేశారని గుడివాడలో, ఆ గోవాకు మించి శ్రీలంకకు మించి క్యాషినోలు ఆడారు, ఇది అని చెప్పి ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ అని గగ్గోలు పెట్టారు కదా. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వాళ్ళే మెయిన్ పేపర్లలో రాశారు. మొత్తం అందరికీ తెలుసు సార్. ఈనాడు కథనం ప్రకారము క్లియర్గా చెప్తా సార్, ఈ రాష్ట్రంలో 450 బరువులు పెట్టారంట సార్. ఒక్కొక్క బరికి ప్రజాప్రతినిధులకు వాళ్లకు కాంట్రాక్ట్ విలువ ఎంత అంటే సార్, వాళ్ళు ఇవ్వాల్సింది 1 కోటి నుంచి 1.5 కోటి వరకు అంట. అంటే దగ్గర 450 కోట్ల రూపాయలు వాళ్ళకు ముట్టినాయి. తర్వాత వచ్చినటువంటి పంద్యాలు 4,500 కోట్ల రూపాయలు పంద్యాలు జరిగాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రకారం ఏంటంటే సార్, ఇది ఏదో ఒక అచీవ్మెంట్ అయినట్టు బాపట్ల 200, కృష్ణా 800, గోదావరి 600, భీమవరం 150 కోట్లు పంద్యాలు జరిగినటివి ఏదో చెప్తారు చూడు కాలేజీల్లో 1, 1, 2, 2 అన్నట్టు ఈ పంద్యాలు అనేటువంటిది చేసేసి ఇదంతా ఇంత జరిగిందని ఇంకా ఫోటోలు పెట్టి ఒక పందెంలో గెలిచినటువంటి వ్యక్తికి 1,53,00,000 రూపాయలట చెక్కు, అది ఏదో క్యాష్ ఇస్తున్నారంట, వాళ్ళని అభినందిస్తా. అది ప్రధాన శీర్షికల్లో. అంటే ఇప్పుడు ఒకటి నాకు అర్థం కాదు, అతని మీద కేసు పెట్టాలి కదా. అతని మీద పందాలు కాసిన వాళ్ళ మీద, ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద, దాన్ని ఎవరు అనుమతి ఇచ్చారన్న వాళ్ళ మీద కేసులు రావాలి కదా. మరి పనికి మాలిన కేసులన్నింటిలోనూ ఎక్కడి దాకాను ఎవరు దీని వెనకాల ఉన్నారు అని వెతికే పోలీసులు ఇంత పెద్ద బెట్టింగ్లు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారు. మరి ఈడీ కూడా ఎట్లా వచ్చింది అని అడగాలి కదా. మరి వాళ్ళు అడుగుతారో లేదో తెలియదు, ఇంకా టైం ఉంది కదా అని అంటారేమో. ఏంటి ఈ పరిస్థితి అసలు? ఇప్పుడు పండగ జరుపుకోవడము సంతోషకరమైన పండగ చేతికి వస్తాయి, సంక్రాంతి పండగ చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రజలు సంతోషంగా పాల్గొనాలి, పండగలాగా చేయాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చిన్న కోడి కోసారు బర్త్డే కని మొన్న 21 డిసెంబర్ 21 తిరుపతిలో కేసులు పెట్టి అక్రమంగా పోలీసులు లోపలికి వెళ్ళేసి నడిపించుకుంటూ వెళ్ళారే. ఈ రోజు ఇంత విచ్చలవిడిగా చేస్తా, హైకోర్టు వారి క్లియర్ కట్టుగా ఆదేశాలు ఉన్నా జూదం ఆడకూడదు, తర్వాత కత్తులు కట్టరాదు, హింస చేయరాదు అనేటువంటిది హైకోర్టు ఆదేశాలుండి లోకల్ పోలీసులు లేకపోతే ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈరోజు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఈ విధంగా మీరు అన్నట్టు వేలాది కోట్ల రూపాయలు జూదం ఆడిచ్చారే, క్యాషినోలు. ఇంకోటి గమ్మత్ ఏంటంటే శ్రీలంక నుంచి ఎక్స్పెక్టేషన్ తీసుకొని వచ్చారట, గోవా నుంచి ఎక్స్పెక్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిచ్చారట. మళ్ళా వీళ్ళు ఘనంగా రాసింది ఏంటంటే ఎల్లో మీడియా 450 కోట్ల రూపాయలు మందు తాగారట.
ఎంత మందు దాపిచ్చారు, ఎలా చేశారు, ఎన్ని వేల పండగంట కోట్లు. పండగ మీరు అన్నట్టు పండగంట రాశారు పండగంట. మీరు అన్నట్టు 1,53,00,000 గెలిచిన వాళ్ళు చూపించారు కదా. ఎంతమంది ఆ పందెం పోగొట్టుకున్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, వాడు భూములు అమ్మాడా, వాళ్ళ భార్యల పుస్తులు అమ్మాడా, లేకపోతే ఏం చేసుకుంటున్నారు పరిస్థితి. జూదం అనేటువంటిది ఉంది. ఇంకోటి ఈ ముఖ్యమైనది సార్, ఈయన సనాతన సాంప్రదాయం చెప్పినటువంటి ఆచారాలు పాటించే వ్యక్తి, ఇదే జనసేన ఎమ్మెల్యే ఆయన అనుచరులు స్టేజ్లెక్కి వీడియోలు వైరల్ అవుతున్నాయి. బట్టలు ఇప్పదీయమంటారు, బట్టలు ఇప్పదీసి డాన్స్ చేయనేసి స్టేజ్ పైకి ఎక్కి ఇచ్చేసి ఆ పదజాలం వాడకూడదు, ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్తుంది ఈ సంప్రదాయము? నగ్నంగా నృత్యాలు వేయాలట, వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారట. ఇదేం సంప్రదాయము? ఇదెక్కడ? కనీసం అడిగే పోలీసు వాళ్ళు లేడా? ఏమైనా జూదం రాసి ఏ విధంగా బాధ్యత లేకుండా ఉండేటువంటి ఈ యొక్క వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, లేకపోతే బర్త్డే కేక్ కట్ చేసుకున్నారో, లేకపోతే కోడిని కోసుకున్నారని చెప్పి నానా కేసులు పెట్టి రోడ్ల మీద నడిపిస్తున్నారు కదా. హోంమంత్రి అనిత గారు వచ్చి చెప్పారు కదా, ఒక చూపిస్తాము ఎలా ఉంటుందో మా యొక్క గవర్నెన్స్ అనేటువంటిది నడిపిస్తామన్నారు కదా. ఈ రోజు ఎంతమంది మీద కేసులు పెట్టారు? హైకోర్టు ఆదేశాలు లెక్క చేయలేదు. వేలాది కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగాయి, వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎవరిని ఇప్పుడు నిర్వాహకులనా, ప్రజాప్రతినిధులన్నా, లేదా ప్రభుత్వాన్న, చంద్రబాబు నాయుడునా, లోకేష్నా ఎవరిని రోడ్డు మీద నడిపిస్తారు? లేదా హోంమంత్రి గారు రోడ్డు మీద నడుస్తారా? ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం. క్యాషినోలు ఏంటి సార్? క్యాషినోలకి మించి కోట్లాది రూపాయలు సెట్టింగులు, సినిమా సెట్టింగ్, బాహుబలి సెట్టింగులు లాగా సెట్టింగులు, ఏసీ థియేటర్లు, అక్కడ లోపల కార్వాన్స్ అంట, తర్వాత వచ్చేసేసి ప్రత్యేక వాహనాలు. అంత ఎదురుగా జరుగుతుంటే కూడా పోలీసులు పట్టించుకోకపోవడం అనేది ఏ ఆచారమో, ఏ సంప్రదాయమో, ఏ సనాతన ధర్మమో, ఏ మహిళల్ని ఉద్ధరించినట్లో, ఏ మహిళల్ని గౌరవించినట్లో అర్థం కాకుండా ఉంది. నీతులు చెప్పడం కాదు కదా, చేసి చూపించాలి కదా. కవరింగ్ సార్, దానికి కవరింగ్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు సంస్కృతి సంప్రదాయాలంట. అంటే ఈ గోవా సంస్కృతి సంప్రదాయమా, క్యాసినో సంప్రదాయమా, జూదం సంప్రదాయమా? ఆంధ్రప్రదేశ్ లో జూదాంధ్రప్రదేశ్ గా మార్చారు. ఈరోజు జూదాంధ్రప్రదేశ్, పేకట క్లబ్బులు ఎక్కడ పడితే ఎక్కడ, రాష్ట్రం అంతా ఈ విధంగా అశ్లీల నృత్యాలు. వాళ్ళు చెప్తే ముఖ్య అనుచరులు సెకండరీ గ్రేడ్ జనసేన లీడర్లే. అదే మీరు చూస్తున్నారు, అది ఆ వీడియో అనేటువంటిది సెన్సార్ చేసి చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఇది సంబంధించింది కాదు కాబట్టి ప్రజలంతా కూడా చూపిస్తున్నారా? వద్దు, చూపించుకుని ఉంటే బెటర్. లేదు, ఆ మాటలు రావట్లేదు, సెన్సార్ వేస్తారు. ఆ వీడియో ఏందది? రైట్, ఓకే. దారుణంగా ఇదేదో ఘనతగా ఆచారాలు పాటించాలి, సంప్రదాయము, హిందూ సంప్రదాయము, సనాతని అని చెప్తున్నారు కదా. ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన మాట్లాడలేదు. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారా? రామకృష్ణ గారు చెప్పండి, వెళ్ళారా కోడి పందాలకి? ఇది పండగ అంట, ఆచారం అంట, సంస్కృతి అంట, సంస్కృతిలో ఇవన్నీ ఉంటాయా? అటువంటి సంస్కృతిలో పాలు పంచుకోదలుచుకోలేదు సార్, అందుకని ఈ సంవత్సరం ఇక్కడ హైదరాబాద్ లో నిండిపోయాను, వెళ్ళలేదు సార్. ఒకసారి సంక్రాంతి అంటే సహజంగా మనం మాట్లాడేది ఆచారం, వ్యవహారం ఏంటంటే సంక్రాంతి అంటే రైతు పండగ. సో రైతులు సంతోషంగా రైతులు జరుపుకోవాల్సిన పండగ. ఏ రైతు అక్కడ సంతోషంగా జరిపాడు అనేది మనం చూద్దాం. అంటే ఉల్లి రైతు తీసాడా, టమాటా రైతు తీసాడా, లేకపోతే మామిడి రైతు తీసాడా? ఏ రైతు సంతోషంగా దాన్ని జరుపుకున్నాడు అనే దానికి సమాధానం లేదు. మీరు అక్కడ గమనించండి, బర్రెల్లో నిలబడ్డ వాళ్ళు కానీ, ఆ బర్రెల్లో నడిపిస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి దాన్ని ఎంజాయ్మెంట్ గా భావిస్తూ వీళ్ళు కల్పించే ఈ అనవసరమైన అశ్లీలమైన వ్యవహారాలు, లేకపోతే వీళ్ళు నడిపిస్తున్న క్యాజినోల్లో ఆ కుర్రకారుని మత్తెక్కించే విధంగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఖ్యాతిని, పరువుని చెడగొట్టే విధంగా నడుస్తున్న వ్యవహారమే తప్ప. సునీత కృష్ణన్ గారు అన్న ఆవిడ డైరెక్ట్ గా రాశారు ఎవరికి, చంద్రబాబు గారికి ఉద్దేశించి, అయ్యా ఇది చాలా అప్రతిష్ట, ఇది ఏపీలో పలు చోట్ల రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండాల్సిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అనాగరికంగా మారింది అని సునీత కృష్ణన్ గారంతటి సామాజికవేత్త చెప్తున్నారు. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే సమాజం దాన్ని ఎంజాయ్ చేయడం బాధాకరం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కృతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. కానీ ఆవిడ తెలియని విషయం ఏంటంటే, ఇది ఆ పార్టీ టీడీపీ, జనసేనలకు సంబంధించిన ఎమ్మెల్యేలే
ఆ చండాలంతా చేస్తున్నారన్న సంగతి బహుశా ఆవిడకి తెలిసి ఉండకపోవచ్చు. పైగా ముఖ్యమంత్రి గారే ఇవి అన్నింటినీ ప్రస్తావించకుండా ఆచారాలు సంస్కృతుల్లోనే జాతి మనుగడంటూ ఆయన సన్నాయి రాగం పాడినట్టుగా మాట్లాడినట్లుగా ఈనాడు వాళ్ళు పెద్ద వార్త వేశారు రామకృష్ణ గారు. సార్ అక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఆడపిల్లలకి ఈ రికార్డింగ్ డాన్స్లు కావచ్చు, లేకపోతే వేరే వ్యవహారాలు కావచ్చు, వాటిని అన్నిటినీ నిషేధించి ఆ పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత ఉన్న ప్రభుత్వం. గతంలో జరిగిందో లేదో తెలియదు, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు. నేను వాళ్ళందరినీ ఎతికి తీసుకొస్తాను, ఆడపిల్లలకు అండగా ఉంటాను, అన్నగా నిలబడతానని చెప్పిన సనాతని పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ రకంగా అక్కడ రికార్డింగ్ డాన్సులు లేకపోతే ఇది కనపడుతుంటే వేరే ప్రదేశాల నుంచి ఇక్కడికి ఆడపిల్లల్ని తీసుకొచ్చారు, తరలించుకొచ్చారు, అసలే ఆ పనులన్నీ నడిపిస్తున్నారు అని పబ్లిక్ గా మనకి అక్కడ వార్తలు ఆ ప్రజలు మాట్లాడుతుంటే దాన్ని నిలువరించాల్సిన సనాతని వాళ్ళ ప్రభుత్వం ఆ రకంగా అక్కడ అవన్నీ నడిపిస్తా ఉంటాయి. సార్ ఇంకా దుర్మార్గం ఏంటంటే సహజంగా మనకి గోదావరి జిల్లాల్లో లేకపోతే పల్నాడులో కొంత ప్రాంతంలో ఈ కోడి పందాలు అనేది జరుగుతాయి. ఇవాళ అది రాష్ట్రం మొత్తం విస్తరించింది సార్. మీరు ఈవెన్ నెల్లూరు, చిత్తూరు అటువైపు వార్త చూశాను, అటువంటి చోట్లకు కూడా దీన్ని బర్రెలు కట్టి ఈ జూదాన్ని వ్యాపింపజేసే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తా ఉంటే పైగా పైపెచ్చు తెలంగాణ నుంచి విస్తృతంగా తరలి వచ్చిన ప్రజలు అని చెప్పుకుంటా ఉన్నారంటే అక్కడ లోకల్ గా ఉన్న ఆ ప్రాంతీయంగా ఉన్న రైతులు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా, రైతులు సంతోషంగా ఉన్నారా, లేకపోతే పక్క ప్రాంతాల్లో వాళ్ళు మీరు చేస్తున్న జూద వ్యవహారాలను ఎంజాయ్ చేయడానికి అక్కడికి వస్తున్నారా అనేది దానికి ఒక నిదర్శనం, సాక్ష్యం కదా సార్. అద్భుతంగా మందు తాగేశారు. 600 కోట్లు ఈ ఊర్లో తాగితే ఇంకొక ఊర్లో 700 కోట్లు తాగారు. అద్భుతంగా మందు తాగిచ్చేసాం. మైక్రో బ్రోవరీలు కూడా పెట్టిస్తుందట చంద్రబాబు గారి ప్రభుత్వం. అది అంటే ప్రభుత్వానికి అదే సార్ ఖ్యాతి. ప్రజలతో, తమ రాష్ట్ర ప్రజలతో, తమ పౌరులతో 100 కోట్లు మద్యం తాగిచ్చాం అని ప్రభుత్వం చాటింపు వేసుకోవాల్సింది. ఆ విషయాన్న సార్ చాటింపు వేసుకోవాల్సింది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆశ్చర్యకరమైన వార్త, వారి భార్య భువనేశ్వరమ్మ గారు 20 సంవత్సరాల నుంచి పల్లెటూరుకి వెళ్లే వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రజలకి ఆ ఆచారాన్ని పిల్లలకి లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సొంత ఊరికి వెళ్ళే ఆచారాన్ని కూడా వాళ్ళే అలవాటు చేశారు అనే డప్పు కొట్టుకునే మొన్నే సార్. అసలు అంటే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతని మీరు ఏ దశ నుంచి ఏ దశకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు భువనేశ్వర్ గారు సంతోషించి ఉంటారు కదా, తన గురించి బాగా ఆయన ముఖ్యమంత్రి గారు పొగిడారని ఇంట్లో ఆమెకు చెప్పుకోవచ్చు సార్. ఆచారాన్ని మొత్తాన్ని సొంతం చేసుకునే ఒక కార్యక్రమం. పండగ రోజు పొంగళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే పిండి వంటలు వండుకుంటారు, పెద్దలను స్మరించుకుంటారు, లేదా కనుమ రోజు పశువులకు పూజ చేసుకొని అది కదా ఆచారం. పైగా నేను ఇంకొకటి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. వీళ్ళు చాలా మంది ప్రవచనకర్తల్ని వాళ్ళ సలహా మండలిలో పెట్టుకున్నారు సార్. అటువంటి ప్రవచనకర్తలను అందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సంక్రాంతి పండుగ యొక్క సాంప్రదాయం ఏమిటి, ఆచారం ఏమిటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దయచేసి మీరు తెలియజేసి వచ్చే సంవత్సరం నుంచన్నా ఇటువంటి అకృత్యాలు జరగకుండా. కాదు మీరు తెలియజేయడం అంటున్నారు. మనబోటి వాళ్ళు ఏమనాలంటే మీకేమాత్రం నిజంగా వాటి మీద చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ సలహా మండలిని తప్పుకుని ఇట్లాంటి ఈ అశ్లీలం ఈ చండాలంలో మేము భాగస్వాములు కావని చెప్పాలి. మీరు ఇంకా చాలా గౌరవంగా చెబుతున్నారు వాళ్ళకి. అంటే ఒకటి సార్ చెప్పి చూడటం, ఇది జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసి జరిగిందో ఇది ఇట్లా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా జరపము అంటే మేము ఉంటాం. అదర్వైజ్ మా గౌరవాన్ని పోగొట్టొద్దు. ఇది సంక్రాంతి పండుగలు వేడుకలు ఈ రకంగా జరపాలి, ఇది కాదు జరపాలని అటువంటి వాళ్ళంతా కూడా వారికి ఒక ఆలోచన చాగంటి గారు, గరికిపాటి గారు వీళ్ళంతా పొగుడుతుంటారు కదా, ఆ మధ్య పొగిడారు కదా. చెప్పండి, ఆహా ఏమి రికార్డింగ్ పొగుడుతారా వాళ్ళు, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని మెచ్చుకుంటారా ఏందో మరి అది. సార్ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా గోదావరి జిల్లా చెందిన వ్యక్తి అనుకుంటా నాకు తెలిసి. కాకినాడ ఇద్దరు అక్కడ వాళ్ళే అనుకుంటా. పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఎప్పుడో విద్యాబుద్ధులు ఇలా ఉండాలి అలా ఉండాలి విద్యార్థులని చాలా చక్కగా చెప్పారు, సంతోషమే. కానీ ఆయన ఈ రోజు ఆయన సంప్రదాయం దానికోసం ఉన్నారు కదా. మరి నాకు తెలిసి ఆయన కూడా మనస్తాపం చేసి ఎక్కడ రిజైన్ చేస్తారేమో, మనస్తాపం చేసి రాజీనామా చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఘోరంగా ఇలాంటి అశ్లీల నృత్యాలు సంప్రదాయాల్ని ఆయన కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన
స్పీచ్లు నేను చూస్తా ఉంటాను. రైట్. ఆయన కూడా మనస్తాపం చేసి రాజీనామా చేస్తాడేమని అనుకుంటున్నాను. Yeah. ఇంకోటి సార్ Right. మర్చిపోయిన ఇంకోటి అడగాల. ఇది సంక్రాంతి పండుగ వచ్చింది Right. కాబట్టి Okay. Oh, break. ఒక వీడియో బాగా వైరల్ అవుతాను సార్. ఏంటది? ఈ పండగ ఏది ఓన్లీ కమ్మవారి పండగ అంట కదా సార్, మాకు తెలియదు నిన్నటి వరకు. ఆగోడం ఎందుకబ్బా? లే, వీడియో ఆవిడెవరో పిచ్చివాడు వాగితే ఆ పిచ్చివాడు మళ్ళీ తెలియదు సార్, మనకెందుకు? తెలుసుకుందామని. ఎందుకంటే మీరు పెద్దలు కదా, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే దాని గురించే, ఇతరత్రా కాదు. కానీ మేము చిన్నవాళ్ళము, మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఓన్లీ కమ్మ పండగే ఇది అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎందుకు అయినా మన పండగలు చేసుకుంటున్నాం, మనము మన పండగ కాదు కదా అని మా వాళ్ళ కొంతమంది అడుగుతా ఉన్నారు. అందుకే మీరు క్లారిటీ ఇస్తారు ప్రజలకని. కమ్మారి పండగ అంటారు సార్ అది. ఎవరి ఆ దరిద్రంలో నన్ను ఎందుకు అవుతారు? కాదు సార్, మీకు తెలిసి ఉంటది కాబట్టి చెప్తున్నాను. అంటే కమ్మారి పండగనేనా తెలియదు, ప్రజలు కూడా కొంచెం డౌట్ లో ఉన్నారు సార్. ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు అట్లా మాట్లాడతారు. ఆ దరిద్రంలో నన్ను లాభం మాకు లేనిపోయింది. వద్దొద్దు వద్దొద్దు, ఆ పిచ్చిగా అటువంటి వాటిలోకి నన్ను దయచేసి. మనం లాగుదామని కాదు, కొంచెం డౌట్ వచ్చేసి పెద్దలు కదా. గోపి గారిని అడగండి, మధ్యలో నన్ను ఎందుకు అడుగుతారు? గోపి గారిను రామకృష్ణ, మన అంబటి రామకృష్ణ అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతారు? ఆ దరిద్రంలో నారా గోపి గారు జర్నలిస్టులు కాబట్టి, అంటే కులాలకి మతాలకి రైతులందరూ కలిసి సంతోషంగా ఏ కులమైనా పండగ అది, ఏ ప్రాంతమైనా ఏ మతమైనా కూడా రైతులకు పండగ కదా ఇది. ఒక ఆవిడ వచ్చి ఇదంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో నేనే పండగ అంటారు, మా భార్య గారు ఏమో చెప్తే ఊర్లోకి వస్తున్నారు అంటారు. ఎందుసారి ఇది పండగని కబ్జా చేస్తున్నారని బాధ. రైట్. ఫామ్ హౌస్ లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వారికి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజాపాలనే. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, మోడీనైనా కలుస్తా, ఎన్నిసార్లైనా కలుస్తా, ఆర్థిక అవసరాల కోసం, అంటే ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజల కోసమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు అంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి కొత్త పేరు పెట్టాడు ఈయన. రాక్షసులకు గురువుగా శుక్రాచార్యుడు పేరు పొందారు, శుక్రాచార్యుడిని అంటారు. సో ఇప్పుడు రాక్షసులకు కేసీఆర్ గారు గురువు అనమాట. ఆ గురువు అధినేత కాబట్టి ఇప్పుడు ఆయన రాక్షసుల గురువు కింద కొత్తగా అభివర్ణిస్తూ శుక్రాచార్యుడు అని పేరు పెట్టారు. కేటీఆర్కి, హరీష్ రావుకి మారీచుడు, సుబాహుడు అని పేరు పెట్టారు. అయితే ఒకటి ఒప్పుకున్నారు, వాళ్ళంతా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన చెబుతున్నారు. కానీ 2034 వరకు ఉంటారంట, అధికారంలోనే ఉంటామని చెబుతున్నారు. మరి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఉండగలగటం అనేది విశేషమే. మరి వాళ్ళేం కొత్త పేర్లు రేవంత్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం పెడతారో చూద్దాం. ఇక ఇదే చివరి అవకాశం, 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. కాగా మొన్న మరో 2 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ ప్రసాద్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక విక్టిమ్ ఎవరు, స్టేట్మెంట్ ఎక్కడ? ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో పోలీసులకు మేజిస్ట్రేట్ ప్రశ్నలు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమ్ లేనప్పుడు కేసును ఎలా నమోదు చేశారు? ఏ సెక్షన్లు ఎలా పెట్టారంటూ వారు ప్రశ్నించారు. మేజిస్ట్రేట్ గారు ప్రశ్నించారు. సీనియర్ అధికారులైనా సామాన్యులైనా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందన్న మేజిస్ట్రేట్. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ, 2 జర్నలిస్టులకు బెయిల్ ఇచ్చి పంపించారు. ఇక మొన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసాను, చంద్రబాబు గారు చెప్పి ఆఫ్ చేయించేశానన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇది కూడా ఆపుతారు. అంతకుముందు బనకచర్ల క్రాస్ ఆపమన్నారు, ఆపారు. ఇప్పుడు నల్లమల సాగర్ ఆపితేనే చర్చలకు కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ. డిపిఆర్ తయారీ, పిఎఫ్ఆర్ మదింపు ప్రక్రియలను ఆపాల్సిందే. కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ. మొన్నగా వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి అని అన్నారు. మళ్ళీ వాళ్ళ నల్లమల సాగర్ ఆపితేనే చర్చలు అంటున్నారు. బనకచర్ల అంతకుముందు చెప్తుండేవారు చంద్రబాబు గారు, ఇప్పుడు దాన్ని వీళ్ళు విమర్శిస్తుంటూ వీళ్ళు ఆపమంటంతో ఆపినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ కూడా ఆపమంటున్నారు. క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదట. ఇక ఏపీ జలజీవన్ కార్పొరేషన్ అప్పు 12,000 కోట్లకు పెంచారటండి. జలజీవన్ పేరు మీద 10,000 కోట్ల నుంచి మరి ఇంకో 2,000 కోట్లకు పెంచారట. ఆ డబ్బు మరి ఎట్లా ఇస్తారు? ఇక ఎల్లో మీడియా రాస్తూ ఉంది. యూనిట్ విద్యుత్కు ₹1.19 తగ్గిస్తానికి 3 ఏళ్లలో లక్ష్యం చేరేలా ప్రణాళిక. అంటే ఆల్రెడీ 20,000 కోట్లు బాది వీళ్ళు 29 తగ్గిస్తారని చెబుతున్నారు. ఏడాదిలో భూ సమస్య లేని రాష్ట్రం. గత ప్రభుత్వ హయాంలో రికార్డుల వ్యవస్థ అతలాకుతలం అంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య నిజంగానే అపరిస్తుందా? అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాం అంటున్నారు శివశంకర్ గారు. ఈ సర్వే కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటున్నారు. నల్లమల సాగర్కి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి కూడా ఒప్పుకుంటారా? సంక్షిప్తంగా ఈ మూటి మీద సార్, రాయలసీమ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆ ఎత్తిపోతల పథకాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ నే సక్సెస్ఫుల్ గా ఆయన కోరితే ఈయన ఎస్ అన్నాడు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. నేను చెప్పలేదని కానీ,
రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నాడు కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్ కానీ ఒక్క మాట కూడా తెలుగుదేశం ఎల్లో మీడియా దగ్గర నుంచి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఆయన వల్ల తర్వాత ఏమంటారు, కూర్చొని మాట్లాడుకుంటాము డైలాగ్స్ ద్వారా చర్చల ద్వారా అనేటువంటిది ఇద్దరు మాట్లాడిన తర్వాత కేంద్రం కూడా ప్రతిపాదన పంపిన తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు నల్లమల్ల సాగర్ ఆపితేనే అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ ఈయనే పంపిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నా చేతిలో బందీగా ఉన్నాడు హైదరాబాద్ లో, ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పినా ఆయన చేస్తారనే ఉద్దేశమా, లేకపోతే రాయలసీమ మీద ఆంధ్రప్రదేశ్ మీద ఎటు ఏమన్నా కానీ నా ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎత్తుగడలా, రాయలసీమ ప్రాంతం మీద పూర్తిగా ద్వేషమా, ఇది దీని గురించి కూడా ఒక్క ప్రకటన కూడా రాలేదు. సో పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేయడానికి ఒక ఎత్తు అయితే, ఇక రెండవది సర్వే గురించి సార్, నిజంగా పత్రికల్లో ఫుల్ పేజీలు ఇచ్చేసేసి ఇది ఆపేస్తాము, ఇది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆస్తులు దోచుకుంటున్నాడు మీ భూములన్నీ కూడా అని చెప్పి IVRS కాల్స్ ద్వారా ఒక్కొక్కరికి కాల్ సెంటర్లో పెట్టి 20 నుంచి 30 సార్లు ఫోన్లు చేసేసి రైతుల దగ్గర నుంచి అనేక సెక్టార్ల వరకు భయం పుట్టించారు. తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నారు, సేమ్ అదే బాగుందని కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇస్తుందని చెప్పి దాన్నే యథాపతిగా ఒక్క ఫోటో తీయడం తప్ప, రాజముద్ర అంటున్నారు కదా సార్, ఇదే రాజముద్ర, ఇదే పత్రికలు మన దగ్గర ఉన్నాయి, అదే పాసు పుస్తకాలు జనాల దగ్గర ఉన్నాయి కదా, రాజముద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందంటే రాజముద్ర లేదా, ప్రతి పేజీలో రాజముద్ర ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోనే ఇచ్చాము. ఇంకోటి దీంట్లో సార్ పూర్తిగా అవకతవకలయ్యి పాసు పుస్తకాలు కూడా మీరు ఇవ్వక మీరు వెళ్ళినటువంటి మీటింగ్ లోనే చేతులు ఎత్తండి ఎంతమందికి వచ్చిందంటే కనుక కనీసం అంటే 500 మంది ఉంటాడు, ఇద్దరు కూడా చేతులు ఎత్తలేదు. దానికి మీకు తప్పు పుచ్చుకోవడానికి అప్పుడు ఏమంటారు, ఏ జేసీ IASలు జేసీ ఏమైనా సరదా చూడండి తప్పులంట. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చడమే తప్ప ఒక్కసారి క్లియర్ కట్ గా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? గతంలో భూ సర్వే చేసింది కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తేసాము, ఇది కొత్త విధానం అని, ఆ విధానాలు ఈ విధానాలు చూసుకుంటే ఫోటో తప్ప యాజ్ ఇట్ ఈజ్ గా అక్షరాల అదే ఉంది. ఇంకోటి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే సార్, పాసు పుస్తకాలు మేము నాన్ టీరబుల్ ఇచ్చేస్తే ఈ రోజు చినిపేట ఇచ్చేసి ఆ రోజు 54 రూపాయలు పాసు పుస్తకం ఇస్తే ఈ రోజు 78 రూపాయలు పాసు పుస్తకం ఒక్కదాన్ని కలెక్ట్ చేస్తూ దాన్ని కూడా పేపర్లతో ఎక్కడ చినిగిపోతే ఎక్కడ తడుస్తాయో క్వాలిటీ లేని వాటిని ఇచ్చుకుంటా ఉంటారు. నిన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ బృందంలో ఒక వ్యక్తి వచ్చారు, పేరు చెప్తే ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందో, సార్ మాకు పాస్ పుస్తకం ఇచ్చారు మా నాన్నమ్మ పేరుతో కానీ ఫోటో వచ్చేసేసి పక్కింటి ఆవిడ పడింది సార్, అక్కడికి వెళ్తే ఏముంది లేవయ్యా ఫోటో తీసి అంటించుకోండి అంటారు. 22 మందికి ఒకే ఫోటో వచ్చిందట. అధికారుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పారంట, ఫోటోనే కదా ఫోటో తీసి అంటించుకోండి అని. తప్పులు తడకగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో దానికి మీరు 22A అవకతవకలు తగలన్నారు కదా. ఎప్పుడో స్వాతంత్రం వచ్చి రాకముందు నుంచి ఉన్నటువంటి భూములకు పరిష్కారం చెబుతూ ఒక మంచి మార్గం ఏర్పాటు చేస్తే మీకు దిక్కుతోచక ఆ రోజు అవాకులు చవాకులు పిలుస్తూ అదే విధానాన్ని ఈ రోజు అమలు చేస్తూ ప్రజలు నోరెత్తకుండా చేస్తా ఉన్నారు. రైట్ గోపి గారు, కాదు గోపి గారు, బ్రోవరీలు అంట ఇష్టం వచ్చినట్లు పెంచుతారట, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వస్తాయట, ఇక నుంచి టూరిస్ట్ ప్రదేశం అంటే చాలట, లేకపోతే కార్పొరేషన్ పరి దాటినా కూడా ఇస్తారట. అలాగే విద్యుత్ యూనిట్కి తగ్గింపు ₹19 తగ్గింపు అంట, ఎల్లో మీడియా రాసుకుంది. ఈ రెండు మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని విస్తృతంగా పెంచే ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. కొత్త వాళ్ళకి కూడా కొత్తగా మద్యం తాగడం నేర్పించాలి, యువకులకి, కొత్త తరానికి యువతరానికి మద్యం తాగడం. జనం తప్పేనేమో, తమ్ముళ్ళు సాయంత్రం అయితే మీరు తాగాలి కదా అని చంద్రబాబు గారు ప్రచారం చేసి వచ్చారు కదా. అదే సో చేస్తున్నారు. అలాగే మద్యం రేట్లు కూడా పెంచుతున్నారు, ₹10 బాటిల్కి ₹10 పెంచబోతున్నారని మొన్న చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ రావాలి. తమాషా మైక్రో బ్రోవరీలు పెట్టేస్తారట, బీరు ఎక్కడ పడితే అక్కడ ఉత్పత్తి చేస్తారట, ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి. టీ కొట్లు లాగా రాజస్థాన్ టీ స్టాల్స్ వచ్చాయి కదా రాష్ట్రంలో, అలాగా వీళ్ళు బీరు బాటిల్స్ బీరు సప్లై చేయబోతున్నారని మరి అనిపిస్తుంది. ఇది చూడాలి ఏం చేస్తారు. విద్యుత్ భారం పడిందా లేదా, విద్యుత్ భారం పడిందా లేదా, విద్యుత్ భారం పడింది కదండి. రాగానే వీళ్ళు అధికారంలోకి రాగానే విద్యుత్ భారం వేసేసారు కదా, వేసేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేశారు. కానీ వాస్తవానికి
ప్రజల మీద ఆల్రెడీ విద్యుత్ భారం వేశారు. బిల్లులు 500, 400 వచ్చే బిల్లులు ఇప్పుడు 900 వస్తుంది. కానీ ప్రచారం అందులో మాత్రం అనుమానం లేదు. తగ్గిస్తున్నారు చంద్రబాబు గారని ప్రచారం చేస్తున్నారు ఈనాడు వారు. తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా గానీ Right. ఆ టీవీలు గానీ వాళ్ళందరూ పనిలో అది ఉన్నాయి. ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి అయితే ప్రజలకు తెలుసు వాళ్ళే బిల్లులు కడుతున్నారు. రైట్. దారా గోపి గారు, శివశంకర్ గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.